కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా సమాలోచనలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైంది. ఈ సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చర్చిస్తారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై వాట్ నెక్స్ట్ అనేది కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికంటే ముందు క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. పార్టీ నిబంధనలకి కట్టుబడి ఉన్నటువంటి వారికి మాత్రం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి వాళ్ళ పట్ల కొంత గ్యాప్ అనేది చూపించాలనేటువంటి ఆలోచన కనపడుతుంది. క్రమశిక్షణకు కట్టుబడి ఉల్లంఘించి ఎవరైనా చర్యలకు పాల్పడితే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠినంగా ఉండాలనేటువంటి నిర్ణయాన్ని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ కమిటీకి ఆదేశించింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని కనుక చూస్తే, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రధానంగా 4 అంశాల మీద చర్చించాలనేటువంటి ఎజెండాగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మొదట స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ కులగణన చేసినటువంటి నేపథ్యంలో ఆ కులగణనకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, రిజర్వేషన్ల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన గతంలో చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పుడు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రకటన చేయాలా, లేదంటే దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి అందరి అభిప్రాయాల్ని కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా మొదటి ఇష్యూగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఇక రెండవ అంశం పార్టీ నిర్మాణానికి సంబంధించి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పార్టీ కమిటీలు వేయలేదు. కానీ ఇటీవల పార్టీ ఒక పరిశీలకుల్ని పంపించింది జిల్లాల వారీగా. వాళ్ళంతా కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో నివేదికనిచ్చారు. మండల స్థాయి, బ్లాక్ స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి కమిటీలన్నింటినీ కూడా ఈ నెలాఖరు వరకు భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. వీటితో పాటుగా చాలా రోజులుగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశగా ఉన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి నివేదికను కూడా సిద్ధం చేశారు. నియోజకవర్గాన్ని నుంచి 2 పేర్లను కూడా నిన్న ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తీసుకున్నారు. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ అయితే కనపడుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేటువంటి పార్టీ యంత్రాంగం లేదు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ కమిటీలన్నింటినీ పూర్తి చేసుకుంటే క్షేత్రస్థాయిలోకి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చలో పెట్టాలనుకుంటుంది. ఈరోజు సాయంత్రం రైతు నేస్తం కింద ఇప్పటికీ రైతు భరోసా నిధులు పడ్డటువంటి నేపథ్యంలో ఆ ఉత్సవాలు చేయాలనుకుంటుంది. ఇలాగానే సన్నబియ్యం కావచ్చు, కులగణనకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలన్నింటినీ, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా జనంలో చర్చకు పెట్టాలనేటువంటి ఆలోచన పార్టీ, ప్రభుత్వం ఈరోజు ఒక డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి 2 విషయాల తర్వాత కూడా ఆ పార్టీ ముఖ్య నాయకులందరి అధిష్టానం నుంచి రాహుల్ గాంధీ అలాగే ఖర్గేని పిలిచి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనుకుంది. అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయం మీద కూడా ఈరోజు పిఎస్సిలో సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. పిఎస్సి అనేది మొదటి కమిటీ వేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కాబట్టి ఈరోజు ఈ 4 అంశాలకు ఈ సమావేశము ఈ 4 అంశాల మీద చర్చించబోతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి గాంధీ భవన్కి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులంతా కూడా ఇప్పటికే గాంధీ భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ చారి.